కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకార వృత్తి చెల్లింపులపై అవినీతి ఆరోపణలు రాజకీయ రాగడాకు దారితీశాయి. గిలేగిల దిడ్డి ప్రాంతంలో జరిగిన ఈ వివాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అందించే జీవనాభివృద్ధిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించగా, ఆ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ మత్స్యకార విభాగ నేతలు ఖండించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేట నిషేధ సమయంలో నమోదైన పడవల ఆధారంగా అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కటికి 20,000 చొప్పున వృత్తి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే వాస్తవానికి వేటలో పాల్గొని పడవలను కూడా నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వివాదం నేపథ్యంలో గిలకల దిండి హార్బర్లో మత్స్యకార శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పడవల నమోదు వివరాలు, లబ్ధిదారుల అర్హతను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ల్యాండింగ్ సెంటర్స్ లో 251 బోట్లు ఇప్పటి వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అన్ని కూడా రన్నింగ్ లో ఉన్న బోట్లే కానీ రన్నింగ్ లో లేని తీసేయలేదు. ఈ రోజు ఎనిమినేషన్ బోట్లు అటు ఇటు మారకుండా ఎవరైనా బోట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఎనిమినేషన్ చేసిన స్టిక్కర్ తీసేసి దాన్ని పరిగణలోంచి తీసేస్తామని చెప్పామండి. దానివల్ల ఎవరో కూడా తీసేయలేదు. ఎక్కడ బోట్లు అక్కడే ఈ రోజు కథలు సాయంత్రం దాకా ఉంటాయి. అలాగే ఎవరైనా కదిలిస్తే మాత్రం ఆ బోట్ని ఎక్కలోంచి తీసేస్తాం. అంటే 38 బోట్లు రిజిస్ట్రేషన్ చేసి పనిచేయని బోట్లు చేశారనేది అభియోగం ఒకటే చేస్తుంది. వాస్తవంగా అయితే ఈ రోజు 7 గంటల నుంచి 3 ఘాట్లు మొత్తం నేను తిరుగుతున్నానండి. ఎక్కడో కూడా అలాంటి కాందలేదు. అలాంటి ఎవరైనా గమనించి మా నోటీస్ తీసుకొస్తే మాకెవరు కనిపించలేదు. నిమిషాల మీద ఆ బోట్ తీసేస్తాము. అలాంటి ఏం లేవు. మాకు ఇంజిన్ ఉండాలి, బోట్లో వలలు ఉండాలి. ఆ ఉన్న వరకే రిజిస్టర్ చేస్తున్నాం. ఇంజిన్ వల ఉందంటే ఆ బోట్ వేటకెళ్ళేది. ఎలాంటి పని ఒడ్డెక్కిన బోట్లు మాత్రం మేము రిజిస్టర్ అనేది ఈ రోజు చేయలేదండి, చెయ్యం. అంటే అసలు 38 కొత్తగా చేశారు మీరు? లేదండి, కొత్త బోట్లు ఏం లేవు. ఈ మేము చేసిన కూడా 3-20 కూడా పాత రిజిస్టర్ అయ్యాయి. మా మోటార్ బోట్స్ పెద్దవి కూడా 74 ఉన్నాయి. అందులో 45 దాకా కంప్లీట్ అయిపోయినాయి. అవి అసలు ఎవరు కదిలించేది అక్కడి నుంచి కదా, దానికి స్టాప్ పెద్ద ఇంజిన్ స్టార్ట్ అయితే కానీ లేకపోతే కాదు, అవి అసలు కదిలేదు. అందులో ఏం లేదు. వీటిలో మాత్రం కొత్తగా కానీ పాతవి కానీ ఏమి లేవండి. పాత రిపోర్ట్ ప్రకారం 324లో 251 కంప్లీట్ చేసాం. అంటే విమర్శ ఎందుకు వస్తుంది మరి ఇలా జరుగుతుంది అనేది? విమర్శ అది బయట రకరకాలుగా తెలియక కానీ ఏదైనా కానీ కొన్ని జరగవచ్చు అండి. అది మాకు తెలియదు. వాస్తవంగా మేమేంటంటే మా కళ్ళతో చూసింది ఈ గ్రామ